అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. నేను చేస్తానండి. బిగ్ బాస్ ఏం జరిగిందండి? సీతమ్మ గారు నాగార్జున గారు వచ్చారు. బెంగ పెట్టుకున్నావా? మాట్లాడారు, మంచిగా మాట్లాడారా? బెంగ పెట్టుకున్నావు మళ్ళీ రారని వారం రోజుల దాకా బెంగ పెట్టుకున్నావా? బెంగ లేదా? మళ్ళీ వచ్చేస్తారులే, కంగారు పడకు. అది ఏ డ్రెస్ వేసుకున్నారు? ఆయన బ్లాక్. బ్లూ వేసుకున్నప్పుడు బ్లూ అనవు, బ్లాక్ వేసుకున్నప్పుడు బ్లాక్ అనవు. గుర్తుండట్లేదండి మా అమ్మకి. బ్లూ డ్రెస్ వేసుకున్నారని నిన్న చెప్పాల్సింది, మొన్న. ఇవాళ రాత్రి బ్లాక్ డ్రెస్ వేసుకున్నారు, అదిరిపోయారు. చాలా చాలా అందంగా ఉన్నారు నాకైతే. సరేనండి. ఏం సాంగ్తో వచ్చారంటే నా లైఫ్లో సంక్రాంతికి వస్తున్న మూవీలో సాంగ్తో వచ్చారు. బాగుంది. తర్వాత ఎలాగో నామినేషన్ స్టార్ట్ అయ్యాయి కదా, అవునా? నామినేషన్ స్టార్ట్ అయ్యి నామినేషన్స్లో ఫస్ట్ అదే బిగ్ బాస్ అనేది వచ్చింది కదా, ఆ ఇంగ్లీష్ అక్షరాలతోటి వచ్చింది కదా. దాంట్లో నుంచి ఓపెన్ చేస్తుంటే ఎవరు సేఫ్ అనేది చూపించారు. అది బాగుంది కదా, అది బాగుంది. బిగ్ బాస్ తోటి ఒకటి అది ఎవరు సేఫ్ అయ్యారంటే ఫస్ట్ రామ్ రాథోడ్. అది నీకు తెలుసు కదా, ముంబై సాంగ్ ఆయన. ఆ అబ్బాయి ఫస్ట్ సేఫ్ అయ్యాడు. తర్వాత ట్విస్ట్ ఏంటంటే సంజన సేఫ్ అయింది. సంజన అదే బుజ్జమ్మంటావు కదా, ఆమె సేఫ్ అవ్వదు అనుకున్నాం, ఆమె సేఫ్ అయిపోయింది. ఎలా మారిపోతాయో ఆడియన్స్ పోలు అలా తెలియదు అనమాట. సంజన సేఫ్ అయింది. అలాగే ఫ్రూట్స్ గురించి షష్ఠి రేస్ చేసింది కదండి, అదే అంటే పళ్ళు షష్ఠికి ఇవ్వలేదు, మిగతా వాళ్ళకి ఇచ్చారు, మాకు ఇవ్వలేదని చెప్పి అడిగితే అప్పుడు బాగానే నాగార్జున గారు గొడవలేని నాగార్జున గారు కూడా బాగానే చెప్పారు. అందరినీ సమానంగా చూడాలి, ఒకరికి అలాగా ఒకరికి ఇలాగా కాదని చెప్పారు. అది కొంచెం బాగానే ఉంది. తర్వాత హరీష్ కాదు, సంజన అడిగింది కదా ఏమని, మనం నేను కెప్టెన్ కదా సార్, కెప్టెన్ అయినప్పుడు నా మాట వినాలి కదండి అని అడిగిందా? వింటలేదని అడిగింది. నేను మొన్నే చెప్పాను కదండి, కెప్టెన్ అయినప్పుడు తన మాట వినాలి కదా అని చెప్పేసి. అది నాగార్జున గారు ఏమన్నారు, మానిటర్స్ కంటే కెప్టెన్ ఎక్కువ, కెప్టెన్ మాట వినాలని చెప్పారు. అది ఒక్కటి కరెక్ట్ గా చెప్పారు అనమాట. ఆమె కూడా కరెక్ట్ గా అడిగింది, ఆయన కూడా కరెక్ట్ గా చెప్పారు. అది వినాలి. కెప్టెన్ అంటే ఏంటి, అంత కష్టపడి సాధించినప్పుడు కెప్టెన్ కి వాల్యూ ఉండాలి. ఆవిడ రూమ్ లో ఎన్ని పోయినాయి, రూమ్ లో ఎన్ని తీసేసుకున్నారు, ఆవిడకి కూడా తెలియదు. ఆవిడ కూడా తెలియదు అంటే ఆవిడ కొంచెం చూసుకోవట్లేదు, అవన్నీ ఆవిడ తిందంట, అందుకే పెద్ద పట్టించుకోవట్లేదు అవి. మళ్ళీ నోమో ప్రియాని కూడా బాగానే అడిగారు. అది ప్రియా అని ఆవిడ ఉంది కదా డాక్టర్, ఆమె బాగా కొంచెం ఓవర్ చేస్తుంది కదా. ఒకసారి ఒకసారి గుర్తుందంటది, ఒకసారి గుర్తు లేదంటది, ఒకసారి అప్పుడే గుర్తొచ్చింది అంటది. డాక్టర్ గారు మతి మరుపుకి కొంచెం మందు మెడిసిన్ వాడండి అని చెప్పారు. అది బాగా చెప్పారు, బాగా అయింది టిక్క. మళ్ళీ అలాగే తనుజాకి అదే అరటిపళ్ళు ఇప్పుడు దీన్ని బట్టి ఏంటంటే మొత్తం అందరూ దొంగలే. ఆ దొంగతనానికి బాటేసింది ఎవరంటే సంజన, అవును కదా. ఫస్ట్ కోడిగుడితో మొదలెట్టింది ఆవిడ. ఇంకా అందరూ అదే ఫాలో అయిపోతున్నారు. అప్పుడు వాళ్ళు చాలా ఆనందపడ్డారు సంజనాని తిడితే, ఎందుకంటే కెప్టెన్ నడిపే దారిలోనే నడుపుతున్నాం అని చెప్పారు కదా, అది బాగుంది. మళ్ళీ థమ్స్అప్ గురించి కూడా చెప్పారు. థమ్స్అప్ హరీష్ అంటే గుర్తొచ్చింది. హరీష్ ఎలా అయిపోయాడు, తింగరోడు కదా, ఇంకా మాట్లాడట్లేదు, ఇలా కామ్ అయిపోయాడు అనమాట. హాయిగా మంచిగా నవ్వుతూ ఉండేవాడు. నిన్నటి శనివారం డోసు బాగా పనిచేసి ఆదివారం మొత్తం ఒక పూటే తింటాడంట, ఇంకో పూట తినడంట, అలా పెట్టుకున్నాడంట. అయితే ఆదివారం డోస్కి ఇంకా ఆదివారానికి ఇంకా కామ్ అయిపోయి అస్సలు ఏమీ తెలియనిలాగా, ఎందుకురా బాబు మాట్లాడితే ఏ ఒకటి ఇష్యూ వచ్చేస్తుందని చెప్పేసి కామ్ అయిపోయాడు. అది సైలెంట్ అయిపోయాడు. తర్వాత నెక్స్ట్ ఇమాన్యుల్ సేఫ్ అయ్యాడు కదమ్మా. ఇమాన్యుల్ సేఫ్ అయ్యాడు. అది కొంచెం ఇమాన్యుల్ సేఫ్ అవుతాడని నాకు ఎలాగో తెలుసు, ఎందుకంటే బోల్డ్ ఫాలోయింగ్ ఉంటుంది ఆయనకి. ఎలాగో సేఫ్ అయిపోయాడు. తర్వాత ఎవరు వచ్చారు, వాళ్ళు వచ్చారు కదమ్మా సినిమా వాళ్ళు, తేజ నువ్వు అబ్బాయి ఏమో తేజ, మనకు తెలుసు కదండి చిన్నప్పటి నుంచి తేజ. తర్వాత రితిక అనే అమ్మాయి కొత్త హీరోయిన్, బాగుంది కదమ్మా, డాన్స్ బాగా వేసింది. ఆ అమ్మాయి కూడా బాగుంది. ఆ అమ్మాయి ఏంటంటే వాళ్ళిద్దరు కొంచెం ఎందుకో తేజ నాకు చిరంజీవిలా అనిపిస్తాడు అనమాట. చిరంజీవి గారి లాగా స్టైల్ మెయింటైన్ చేస్తాడు, చిరంజీవి గారిలా ఉంటాడు కదా, చాలా అందంగా ఉంటాడు. చిన్న కుర్రుడైనా భలే ఉన్నాడు అనమాట ఆయన. నాగార్జున గారు అన్నారు ఆ మిరాయి మూవీ చాలా సూపర్ హిట్ అయిందంటండి, చాలా బాగుందంట. మీరు ఎవరైనా కొత్త సినిమా అది ఎవరైనా చూడకపోతే చూడండి, మరి థియేటర్కి వెళ్ళి చూడండి, అది చాలా బాగుందంట. మరి అంటే గ్రాఫిక్స్ తోటి పిల్లలకు కూడా అట్రాక్టివ్గా ఉందన్నారు. నేను కూడా చూడలేదు, నేను కూడా చూస్తాను. ఇంకేనమ్మా గేమ్ బాగా ఆడారమ్మా? బాగానే ఆడు. ఏంటి ఆ గేమ్ కాదు, పాటలది
బొమ్మ గీయడం. ఆ అబ్బాయి మంచిగా చేయలేదు. ఏ అబ్బాయి? బట్టతల అబ్బాయి ఇమాన్యుల్. ఇమాన్యుల్ కానీ వాళ్ళు కానీ ఎవరు ఏమి చెప్పలేదు అసలు. అసలు ఇది వరకులో ఒక్కడు కూడా గెస్ట్ చేయలేకపోయాడు. ఒక్కళ్ళు గెస్ట్ చేశారంత, 1 మార్క్ వచ్చింది వాళ్ళకి. అది కొంచెం బాగా ఆడలేదు పాపం. ఇంకా ఆ అబ్బాయి ఏమో డ్యాన్స్ లేక, తేజ ఏమో డ్యాన్స్ చేయలేక ఇంకా విరమించేశారు. అది కొంచెం గేమ్ గెస్ట్ చేయలేదు. అంటే సినిమా వాళ్ళు వీళ్ళు ఉన్నా కూడా వాళ్ళు కూడా గెస్ట్ చేయలేదు. మనం ఏం చెప్తాం, ఇంకా కొంచెం బ్రెయిన్ యూజ్ చేయాలి బాగా. తర్వాత ఇది ఊహించింది ఏంటి, ఆశా శైని సేఫ్ అయిపోయింది. సేఫ్ అయిందే, అది ఫ్లోరా శైని. ఆమె వెళ్ళిపోద్దేమో అనుకున్నాం మేము, సేఫ్ అయిపోయింది. అలాగే బక్కటమ్మాయిని ఉంచకూడదు, పంపేయాల్సి. బక్కటమ్మాయి ఏంటండి, రీతు కూడా సేఫ్ అయిపోయింది. ఇంకొక ట్విస్ట్, సుమన్ శెట్టి కూడా సేఫ్ అయిపోయాడు. సినిమాలో అబ్బాయి పుట్టైన ఆయన కూడా సేఫ్ అయిపోయాడు. అసలు ట్విస్ట్ ఏంటంటే బాగా గొప్ప ట్విస్ట్, షష్ఠి ఎలిమినేట్ అయిపోయింది. ఆ అమ్మాయి బాగానే మరి ఆడింది, ఆడియన్స్ నచ్చాలి కదా. మంచిగా డాన్స్ చేసింది, అన్ని బాగా. మనకి ఆ అమ్మాయి వెళ్తుందని అనుకోలేదు. ఆ అమ్మాయి వెళ్తుందని అనుకోలేదు మా అమ్మగారు, నేను కూడా అనుకోలేదు పాపం. ఆ అమ్మాయి కూడా అనుకోలేదు. ఫ్లోరా శైని కానీ సుమన్ శెట్టి కానీ ఇద్దరులో ఎవరో ఒకరు వెళ్తారు అనుకున్నారు, కానీ ఇద్దరు వెళ్ళలేదు. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది పాపం. కానీ బాగా బాధపడింది. అది ఓనర్ టాస్క్ పెట్టారు కదా, అది ఓట్స్ వేయడం చూసావా? ఆ ఓట్స్ వేయడం గురించి బాగా కొట్టుకొని బాగా పట్టుకొని రీతిని పడేసి మొత్తం మీద ఫైనల్గా అయితే వీళ్ళు గెలిచారనమాట. ఎవరు? భరణి గ్రూప్ వాళ్ళు గెలిచారు. భరణి గ్రూప్ వాళ్ళు బ్లూ కాదు, రెడ్ అనుకుంటా, రెడ్ గెలిచారు. భరణిని ఫైనల్గా సపోర్ట్ చేయమంటే ఓనర్ భరణి అయ్యాడు. మళ్ళీ బిగ్ బాంబే ఇమ్మన్నారు కదా, షష్ఠి వెళ్ళిపోయేటప్పుడు బిగ్ బాంబే వేయమంటే అది ఆ పనిలో షష్ఠి చేసే పనులన్నిట్లోనే సుమన్ శెట్టి చేయాలన్నారు. సుమన్ శెట్టి కాదేంటి, ఖాళీగా ఉన్నాడని చెప్పి సుమన్ శెట్టికి పని చేసేసి వెళ్ళిపోయింది అమ్మాయి. అలాగే లోపల బయట అంటే రెండు విధాలుగా నటించే వాళ్ళు ఎవరు, మామూలుగా నిజంగా రియల్గా ఉండేవాళ్ళు ఎవరో చూపించమంటే చూపించింది. అలాగే బిగ్ బాస్ ఒక అసిస్టెంట్, అదేంటి ఓనర్ అయిన ఆయనకి అసిస్టెంట్ పెట్టుకోమన్నారు కదా, చెప్పారా? ఏ అమ్మాయి? తనూజని పెట్టుకోమంటే తనూజని పెట్టుకున్నాడు. తనూజకు ఉంది వాళ్ళ నుంచి. భరణి అవుతాడని అనుకున్నాను నేను. భరణి అవుతాడని అనుకున్నావా? అదిగోండి, భరణి అవుతాడని అనుకున్నారంట. అలాగే తనూజని అసిస్టెంట్గా పెట్టుకున్నారు. కానీ ఫైనల్గా అయితే పాపం షష్ఠి వెళ్ళిపోయింది. షష్ఠి అమ్మాయి బాధపడ్డది, భరణి అన్నయ్యలా చూసుకున్నాను. అదిగోండి, అది కూడా ఇలా మోసం చేస్తాను. అదేనండి, గుడ్డు గురించే వచ్చినాయి గొడవలన్నీ. గుడ్డు ఏంటంటే వాళ్ళు చెప్పకూడదు అనుకున్నారు, క్లోజ్గా ఉన్న వాళ్ళు కూడా చెప్పలేదు. అది చెప్పేసి ఉంటే బాగుండు. పోలేండి, మొత్తం మీద ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వాలి కదా. మొత్తం గేమ్లో ఒకళ్ళే విన్నర్ ఉంటారు. షష్ఠి ఎలిమినేట్ అయిపోయింది. షష్ఠి అసలు ఎలిమినేట్ అవ్వదు అనుకున్నాను నేనైతే. సుమన్ శెట్టి కానీ ఫ్లోరా శైని కానీ అవుతుంది అనుకున్నాం. ఇది బిగ్ బాస్ కొత్తది కదా మోడల్, ఆ రణరంగంలాగే ఉంది. అలాగే ఆ అమ్మాయి ఎలిమినేట్ అయిపోయింది. కొంచెం బాధపడ్డాం మేము కూడా. తనూజని పర్సనల్ అసిస్టెంట్గా పెట్టుకున్నారు. తనూజకి ఎలా ఉంటుందో వాళ్ళ నుంచి చూడాలి. సరేనా అమ్మా? మా వీడియోస్ శివాజీ బిగ్ బాస్ బజ్ వచ్చింది కదండి, బజ్ అది పెట్టినందుకు మా అమ్మకి నచ్చిందంటండి. కాసేపు నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత కూడా వచ్చింది కదండి ఇంటర్వ్యూ, అది కూడా చూసావమ్మా? అది కూడా చూసిందంటే రావలేదు. కానీ బిగ్ బాస్ లో కానీ ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నాడు శివాజీ విన్నర్ అవ్వలేదంటండి. శివాజీ గురించి ఇంకా బాధగానే ఉంది. షష్ఠి పాపం ఇంకా ఆమె గెలుస్తుందని ఆమె అనుకుంది, కానీ గెలవలేకపోయింది పాపం. గెలవలేకపోయింది, మనం ఏం చేస్తాం? ఇంకా కొన్ని సందర్భాలు కూడా టైం కూడా కలిసి రావాలి కదా, అవ్వలేదు. ఇంకా సర్లేండి, మనం ఏం చేస్తాం? ఈ వారం మరి ఈ రోజు నుంచి ఏం జరుగుతుందో చూద్దాము. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా అమ్మలాగా నాలాగా చూస్తే కామెంట్లో మాట్లాడుకుందాం రండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా కుకింగ్ వీడియోస్ కూడా వస్తుంటాయండి, చూడండి, వాటిని కూడా ఆదరించండి. ఇదే ఛానల్లో మేము అంటే కుకింగ్ వీడియోస్తో పాటు బిగ్ బాస్ అయిపోయేంత వరకు బిగ్ బాస్ వీడియోస్ కూడా వస్తాయి. ఎందుకంటే అమ్మకి ఇష్టం బాగా బిగ్ బాస్ అంటే, అందుకు వీడియోస్ చేస్తున్నాం అంతే తప్ప వేరే ఉద్దేశం అయితే ఏమీ కాదు. సరేనండి, ఉంటామండి. బాయ్. నేను ఉంటానండి. మీకు అందరికీ నమస్కారం. మాది ఆదరించండి. బాయ్.